హైందవ ధర్మం, సనాతన ధర్మం ఇవన్నీ మనం ఎంతవరకు పాటిస్తున్నాం, ఎంతవరకు ఉంటున్నాం అనేది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే మన దేవాలయాలు రోజు కింద అన్య మతస్థులు కూడా ఉద్యోగాలు చేయడం జరుగుతుంది మన గుళ్ళల్లో. అంటే వాళ్ళు చెప్పింది వినేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజు యొక్క కాలంలో. మనకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ ఆలయ సంరక్షణ సంకల్పంగా ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏ డిక్లరేషన్ ఇచ్చారయ్యా అంటే ఈ సభకు సుమారు ఒక 5 లక్షల మంది హిందూ సోదరులు హాజరు కావడం విశేషం. ఈ సభలో హిందువులకు సంబంధించిన హక్కుల పట్ల డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏమిటయ్యా అంటే దయచేసి అందరూ వినాలి. ఇది నా ఒక్కడిగా చెప్పేది, అందరికి అక్కడ వచ్చే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. హిందువుల సంఖ్య ఎంతో ఉన్నది, కానీ మన ఎట్లున్నాయంటే ఈ రాజకీయాల గురించి, ఓట్ల గురించి అందరు మన వాళ్ళే, అందరు మన వాళ్ళే, అందరు మన వాళ్ళే అంటున్నా కొద్దీ మన నెత్తి మీద చూపుతుంటారు మొత్తం వాళ్ళంతా కూడా. మరి మనం ఎంతవరకు దాన్ని మనం పాటించాలి, ఎంతవరకు చేసుకోవాలి, మరి వాటి యొక్క హక్కులు ఏమిటి? అన్ని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం కోసం చట్ట సవరణ చేయాలి అనేది ముఖ్యమైన ఘట్టం. రెండవది, ఆలయాల వ్యవస్థలో అన్య మతస్థులను, నాస్తికులను తొలగించాలి. అంటే దేవాలయాల్లో అన్య మతస్థులు కూడా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, ఈవోగా చేస్తున్నారు, ఇంకో చేస్తున్నారు. మరి వాటిని ఎందుకు చేర్చుకోవాలి? అదేవిధంగా మనకు పండుగలు వస్తున్నాయి, వినాయక చవితి వస్తుంది, దసరా వస్తుంది, దీపావళి వస్తుంది. పండుగలు వస్తున్నాయి అంటే సంతోషపడాలన్నా భయపడాలన్నా అనేది పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? వినాయకుడిని ఈ యొక్క శోభాయాత్ర చేయాలన్నా, దసరా వంటి శోభాయాత్ర చేయాలన్నా అన్ని ఆంక్షలు విధిస్తున్నారు. మొత్తం ప్రభుత్వాల మొత్తం కూడా ఆంక్షలు విధించి మరి ఏదైనా కూడా ఆ ఆంక్ష తొలగించాలని చెప్పి ఆర్థిక భారాన్ని మోపొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆదాయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి, ధర్మ ప్రచారానికి మాత్రమే వాడాలి. ప్రభుత్వాలు మరే ఇతర కార్యక్రమాలకు ఆలయ నిధులను వాడకూడదు అని విశ్లేషించింది. అంటే మన దేవాలయంలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఇంకొక ఒక చర్చిలకో, ఒక మసీదులకో మరి ఇవ్వడం జరుగుతుంది. ఆదాయం ఎవరిది? ఆదాయం మొత్తం కూడా మన దేవాలయంది. మరి దేవాలయం ఆదాయం తీసుకెళ్లి వేరేటువంటి మతస్థులకు, వేరేటువంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఇవాళ తిరుపతిలో 2 కోట్ల ఆదాయం, రోజు కోట్ల ఆదాయం వస్తున్న, కోట్ల ఆదాయం ఎక్కడ పోతున్నది? ఈ విధంగా ఆదాయాన్ని మొత్తం కూడా మరి ఆధ్యాత్మిక క్షేత్ర అభివృద్ధికి మాత్రమే వాడాలి. అదేవిధంగా ధర్మ పరిరక్షణగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలిసి ఉండి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మరి ఈ విధంగా మనకు విజయవాడలో జరిగిన శంకారావులో ఈ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని పాటించాలి అని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకోబడ్డదే ప్రభుత్వం. ప్రజలు ఎప్పుడు కనుక విషయాన్ని మనం చెప్పేది కానీ చేసేది కనుక కరెక్ట్ గా ఉంటే ప్రభుత్వం అదే విధంగా చేస్తుంది. కానీ మనం చెప్పేటువంటి విషయాలు కానీ చేసేటువంటి విషయాలు కానీ ఒక తప్పులుగా ఉన్నప్పుడు ఆ తప్పు అదే విధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని పాటించండి. బొట్టు పెట్టుకోవడం కానీ, ముఖ్యంగా మగవాళ్ళు అందరూ కూడా ఒక కార్యక్రమానికి, పూజా కార్యక్రమానికి వచ్చినప్పుడు సాంప్రదాయమైన వస్త్రాలు కట్టుకోవాలి. ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా చీరలు ఉండాలి, చేతికి గాజులు ఉండాలి. ఇప్పుడే కాదు, చేతికి గాజులు, చీరలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉండాలి.
చేతికి గాజులు లేకుండా ఉంటే కూడా మంచిది కాదు. దయచేసి చెప్తున్నా అందరికీ ఇది. మీకు కోపాలు వచ్చినా సరే, పంతులు చెప్తున్నా అన్నా సరే, కానీ మీరు ఏమనుకున్నా సరే మన ధర్మాన్ని మనం పాటించాలి. మీరు అమెరికాలో వాళ్ళు చెప్తున్నారు, పంతులుగారు బ్రహ్మాండగారు గుళ్ళకి పోతున్నారు, పూజలు చేస్తున్నారు, ఆడవాళ్ళు చీరలు కట్టుతున్నారు అని చెప్పంటున్నారు. మరి వాళ్ళ ఆదరంగా ఉన్నప్పుడు మనది వాళ్ళు నేర్చుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు మనం నేర్చుకుంటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? ఇటువంటివన్నీ దయచేసి ప్రజలంతా కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని పాటించాలని చెప్పి కోరుతూ ఒక్కసారి నాయన బోలో గణేష్